సో వాట్ ఈస్ అప్ గైస్, ఈరోజు అయితే మనం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కామికాన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఇది మన హైదరాబాద్ ఎక్స్ప్లోరేషన్ చాప్టర్స్లో చాప్టర్ 2. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది మన పార్కింగ్ లాట్. ఇక్కడైతే క్విక్గా మనం పార్కింగ్ చేస్తాం అనమాట. అండ్ చూసినట్టయితే ఇక్కడ ఎదురుగా పెళ్లి కూడా జరుగుతుంది అదే ఎగ్జిబిషన్ సెంటర్లో. ఇదే కామికాన్ అనుకున్నాం కానీ కాదు. సరే ఎన్నెన్నో అనుకుంటాం. అండ్ క్విక్గా నేను లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ సో మీరు గమనించినట్లయితే అక్కడే మన కామికాన్ అయితే జరుగుతుంది. మందేదంతా. అండ్ ఇటువైపు వచ్చేసి రైట్ సైడ్లో బాక్స్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. అక్కడ టికెట్స్ తీసుకున్న వెంటనే మనకి బ్యాండ్స్ అయితే ఇస్తారు, ఇట్లాంటి బ్యాండ్స్. అండ్ అలా లోపలికి వెళ్దాం. అండ్ లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. రాగానే మనకి వాలంటీర్స్ అందరూ మంచిగా వెల్కమ్ చెప్తారు హైఫై ఇచ్చి. అండ్ అలా మనం లోపల సెక్యూరిటీ చెక్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. అండ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఇట్లా గుడీస్ పికప్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ మనకి ఒక ఇలాంటి బ్యాగ్ అను ఒక దాంట్లో ఒక కామిక్ బుక్తో పాటు ఒక పోస్టర్ కూడా ఇచ్చారనమాట. సో మనం లోపల ఏదైనా షాపింగ్ చేస్తే అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ క్విక్గా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ లోపలికి వెళ్ళే ముందు మనకి ఇలా హైఫైతో వెల్కమ్ చెప్పారు వాలంటీర్స్. అండ్ లోపల ఎంట్రన్స్లో ఇలా ఉంది. సో కార్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇది వచ్చేసి ఒక గేమ్ అనమాట. ఇక్కడ మనం బాల్ని హెడ్తో అయితే కొట్టాలి. నేనైతే కొట్టలేకపోయాను, ట్రై చేశాను. రావట్లేదా? అండ్ ఇతనే మన వల్వరీన్. మీ అందరికి తెలుసు. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్. చాలా మంది కాస్ప్లే ఉన్నారు ఇక్కడ. గోకు, యాష్ పోకెమాన్లో. ఇతను ఎవరో నాకు కూడా తెలీదు కానీ అందరితో అయితే ఫొటోస్ అయితే దిగాం. స్టాల్స్ అయితే డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ అమ్ముతున్నారు. అన్నీ కామిక్ బుక్ రిలేటెడే. కామిక్ బుక్, యానిమేకి సంబంధించిన మర్చెండైజ్, లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ 200 నుంచి స్టార్ట్ అవుతున్నాయి టీ షర్ట్స్ అయితే. చూడండి డిఫరెంట్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏం చేద్దామంటావు మరి? యాక్షన్ ఫిగర్స్ అయితే చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి కలెక్షన్. ఇంకా ఈ కటానాలు కూడా అమ్ముతున్నారు, చాలామంది కొంటున్నారు కూడా. సో ఇలా కాస్ప్లేస్తో నేను చాలామందిని మీట్ అయ్యాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్ కామికాన్ ఇంత లైవ్గా ఇంత బాగుంటుందని. కానీ ఏం మాటకి ఆ మాటే మావా. ఫిగర్లు మాత్రం అదిరిపోయారు.
ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్పైడర్ మ్యాన్ యాక్షన్ ఫిగర్స్. మంచి మంచి యాక్షన్ ఫిగర్స్ ఉన్నాయి బ్యాట్మ్యాన్వి. ఇవి చాలా కాస్ట్లీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నాకు బ్రెజా కూడా కనిపించింది. టచ్ చేస్తే మళ్ళీ ఎక్కడ సొట్టపడుతుందో అని చిన్న టెక్స్ట్ అయితే వచ్చింది. అదే చెప్తున్నాను అక్కడ. పిల్లలకైతే చాలా మంచి ప్లేస్ ఇది. చాలామంది పిల్లలు వచ్చారు, ఎంజాయ్ చేశారు. మా హ్యారీ గడు కూడా సర్ప్రైజ్ అయిపోయాడు అసలు ఇట్లాంటిది కూడా ఉంటుందా అని. ఇది వాడికి ఫస్ట్ టైం రావడం. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. క్విక్గా లంచ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి ఫుడ్ అయితే. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ ఫుడ్ కూడా మనం ఒక కార్డ్ ఏదో ఇస్తారు, దాంట్లో మనం ప్రీలోడ్ చేసుకొని వెళ్ళి కొనుక్కోవాలి. కాఫీ 300 రూపీస్ అనేసరికి అందరు షాక్ అయ్యారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. లోపలైతే ఒక చిన్న ఎరేనాలా ఉంది. అక్కడ ప్రమోషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. గేమ్ లాంచెస్, కామిక్ బుక్ లాంచెస్ చాలా జరుగుతున్నాయి. There's hold this book right here in the middle. So there was an experiment that took place. Like when the world started, we. అండ్ పక్కన ఇంకొక హాల్ ఉంటుంది. ఆ హాల్లో గేమింగ్కి రిలేటెడ్గా చాలా ఉన్నాయి. అండ్ ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ప్లే స్టేషన్ అయితే కనిపించింది. మనకు కావాలంటే వెళ్ళి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఎక్కడైనా సరే. ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా. జాయ్ స్టిక్స్ అన్ని చాలా బాగా డిస్ప్లే చేశారు. చిన్న కాంటెస్ట్ ఏదో జరిగింది పక్కనే. క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళకి ఏదో ప్రైజెస్ కూడా ఇస్తున్నారు, మర్చెండైజ్. అండ్ పక్కనే మాస్టర్ ఎనర్జీ వాళ్ళది కూడా ఒక చిన్న స్టాల్ ఉంది, గేమింగ్ స్టాల్. అక్కడికి చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు, గేమర్స్. మనం ర్యాండమ్గా కూర్చొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. చాలామంది ఆడుతున్నారు కూడా. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూడండి, ఫీఫా ఆడుతున్నారు తను. అండ్ నెక్స్ట్ స్టాల్ లాగిటెక్ వాళ్ళది. లాగిటెక్ G29 అనే ఒక స్టీరింగ్ వీల్ అండ్ రిగ్. సో అది కూడా ట్రై చేశాను నేను. నాకైతే యూరో ట్రక్ సిమ్యులేటర్ ఇచ్చారు, అది రివర్స్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. సో నేను సౌజీ ఇద్దరం ట్రై చేసాం. చాలా ఫన్ అనిపించింది. అండ్ ఆ పక్కనే మనకి ఇలా మంచి పీసీలు అయితే ఉన్నాయి, పీసీ గేమర్స్ కోసం. అక్కడ చూస్తే వ్యాలరెంట్ ఆడుతున్నారు కొంతమంది. ఎల్గాటో బ్రాండ్ నుంచి చాలా పీసీలు అయితే ఉన్నాయి. ఇది చూడండి, చాలా కొత్తగా ఉంది, ఒక స్నీకర్ లాగా. అండ్ చాలా రకాల గ్రాఫిక్ కార్డ్స్, ఇంకా మదర్ బోర్డ్స్ అన్ని డిస్ప్లేలో ఉన్నాయి. చూడండి, ఇది పీసీ లవర్స్కి ఒక స్వర్గం అని చెప్పొచ్చు. సో ఇక్కడ పబ్జీ లైవ్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. పబ్జీ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి. ఇది లైవ్ టోర్నమెంట్, చాలాసేపు జరిగింది. సో ఇలా ఉందన్నమాట. అండ్ డిఫరెంట్ యాక్షన్ ఫిగర్. ఇది చూడండి, లైఫ్ సైజ్ యాక్షన్ ఫిగర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇంకొక పక్క ఇక్కడ ఒక చిన్న గేమింగ్ జోన్లా ఉంది. ఇక్కడ కూడా కాంటెస్ట్ జరుగుతున్నాయి.
అండ్ హ్యారీ గారు చిన్న బోర్డ్ గేమ్స్ ఉంటే అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో వీళ్ళు ఆడుకుంటున్న గ్యాప్లో పక్కనే F1 సెటప్ ఉంది రిగ్తో. నేనైతే ట్రై చేశాను. ఇది చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. నిజంగా F1 కార్ నడుపుతున్నట్టే ఉంది. కాస్ప్లేలు అయితే చాలామంది వచ్చారు. నేను ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్కి. అండ్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే ఒక మంచి ప్లేస్ ఇది చిల్ అవ్వడానికి. అండ్ ఫైనల్గా నైట్ అయ్యే టైంకి మన హర్ష్ గుజ్రాల్ అనే ఒక స్టాండప్ కమీడియన్ ఈవెంట్తో నైట్ అయితే ఎండ్ అయిందనమాట. ఇక్కడ వీడియో రికార్డ్ చేయనివ్వలేదు ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ షో అంట. సో అది గైస్ మన కామికాన్ డే ఇలా గడిచిందనమాట. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ముందు లైక్ చేయండి. అలాగే ఛానల్లో ముందు వచ్చే వీడియోస్ని కంటిన్యూస్గా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో నా ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఐల్ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.